ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రే మామ, ఏం ఆర్డర్ చేద్దాం? నేను వ్యాలెట్ తేయడం మర్చిపోయారా? నా దగ్గర ఉన్నాయి లేరా మామ. సరేరా. నువ్వు ఎక్కువ సెంటిమెంట్ డైలాగులు వేయి, లేకపోతే నా చిట్టుకుండా అంత బరువు వేయలేదు. సరేరా, వెళ్ళి 2 సమోసాలు తీసుకొని రాపో. సరేరా. క్లాస్కి టైం అవుతుంది రే, తొందరగా. సరే పోదా. ఇంకొక 3 అవర్స్ ఇటు గాలు భరిస్తే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చురా. సరేరా మామ, అయితే రేపు కలుద్దాం. సరేరా, బాయ్. హాయ్ రష్, ఎలా ఉండవు? రే మామ, ఈ కొత్త క్యారెక్టర్ ఎవర్రా? అంటే అతను ఇతనే ఎవర్రా ఇంతకు? అసలు నాకు తెలిస్తేనే కదరా ఎవరైనా చెప్పడానికి. ఎవడవి నీకు తెలిసినట్టుగా ఒక ఎమోషనల్ వాయిస్ పెట్టి బిల్డప్ కొట్టావు. లేకపోతే అతను నాకు తెలియదని డైరెక్ట్గా చెప్పలేను కదరా. సరిపోయిందిరా. ఫస్ట్ వాడిని వెళ్ళి అడుగుపో. వాడు చూడు విచిత్రంగా చూస్తున్నాడు. ఏంటి వీళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు? ఇదేమన్నా పబ్జి గేమ్ బ్రో, మైక్ ఆన్ చేసుకొని గుసగుసలు ఆడడానికి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగానే ఉంది. ఏదో బ్రో, దేవుడిచ్చిన దయ. ఎలా ఉండవు యష్? ఏంటి ఏం మాట్లాడట్లేదు? బ్రో నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వెవరో నాకు ఇంకా ఐడియా రావటం లేదు. నేను నీ 7th క్లాస్ ఫ్రెండ్ని. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. రే ధే, నువ్వేనా? అమ్మాయి ఎలా గుర్తు ఉన్నావు? పెట్టావు. నేను బాగానే ఉన్నాను రా. సెమ్ ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఏదో అలా రాశాను లేరా. ఇంతకి ఇతను ఎవరు? ఇతని పేరు సూర్యరా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి పరిచయం. హాయ్ బ్రో, మొత్తానికి ఇక్కడ ఉన్నాడని గుర్తుపట్టారు, అది చాలు నాకు. ఏ గ్రూప్ రా? సిఎస్సి గ్రూప్ తీసుకున్నాను రా. నువ్వు? సిఎస్సి గ్రూప్. ఏ సెక్షన్ రా? ఇదన్నా నన్ను చెప్పనివ్వరా బ్రో? మే ఐ కంటిన్యూ? కంటిన్యూ బ్రో. బ్రో మాది డి సెక్షన్ బ్రో, మరి మీది? బి సెక్షన్ బ్రో. ఓకే రే, సెమ్ 2 ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి ఇంకా 1 మంతే ఉందిరా. సెమ్ ఎగ్జామ్స్ అయితే ఏదో అలా ఇంటర్మీడియట్ టాపిక్స్ కాబట్టి మేనేజ్ చేసాను. సెమ్ 2 ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అవునరా, అది కరెక్టే. మనం ల్యాబ్ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి ఇంకా. ఇప్పుడు ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ప్రిపరేషన్ ఎందుకురా? అవునరా, మర్చిపోయారు. రేపటి నుంచి మనకి ల్యాబ్ ఎక్స్టర్నల్స్. నువ్వు చెప్పే వరకు అసలు నాకు గుర్తే లేదురా. అట్లుంటుంది మరి మా వంతో. థ్యాంక్స్ బ్రో ఫర్ ద ఇన్ఫర్మేషన్. సరేలే దేవ్, ఇప్పటికే చాలా టైం అయింది, నేను ఇంటికి వెళ్తాను. ఓకే రాష్. అరే యష్, నీ నెంబర్ ఇవ్వరా? తీసుకో. 939256. థ్యాంక్ యూ. సరే రాష్, బాయ్. బాయ్ బ్రోస్. బాయ్ బ్రో. రే సూర్య, నేను బస్ స్టాప్ దగ్గర ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు? సరిగ్గా చూడరా, నీ ఆపోజిట్లోనే ఉన్నా. రారా. వస్తున్నా ఉండు. రే సూర్య, మనకి కెమిస్ట్రీ ల్యాబేనా? అవునరా, అదే అనుకుంటా. ఏమోలే, సరే పదా, టైం అవుతుంది. సరే పదా. అరే మామ, నిన్న మనతో మాట్లాడినాడే కదా? రా, నిన్న మనతో మాట్లాడాడు కదా. సరే పదా, ఒకసారి కలిసి వద్దాం. హాయ్ దేవ్ బ్రో. హాయ్ బ్రో. ఈరోజు మీ ల్యాబ్ ఏంట్రా? పీపీఎస్ ఆఫ్టర్నూన్. మరి మీదే ల్యాబ్? మా కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది కదా ఈరోజు. అరే వాళ్ళ సిఎస్సి మొత్తానికి పీపీఎస్ ల్యాబేరా. అవునా? నిజంగా లేదు. కాలేజీకి వెళ్దాం పదండి రా. అయినా ఇలాంటివన్నీ ముందే 1-2 సార్లు చూసుకొని రావాలి కదా. అయినా ఇదేమన్నా ఎస్ఎస్ రాజమౌళి సినిమా అన్నారా 1-2 సార్లు చూసుకొని రావడం? అయినా వాడి ఇంటెన్షన్ అది కాదురా. సరే అయితే మరి ప్లాన్ బి ఏంటి మరి? అసలు ప్లాన్ ఏనే తెలియదు, ఇంకా ప్లాన్ బి నేనేం చెప్తారా? ఒకవేళ ప్లాన్ ఏనే కరెక్ట్గా చేసి ఉంటే మనకి పరిస్థితి వచ్చేదే కాదు. అదే కరెక్టేలే. రేమమ్మ, అసలు ఏమంటున్నావురా? రే, మనం ఏదో సబ్జెక్ట్ పెట్టుకుని ఏదో ప్రిపేర్ అయ్యారా. సరేరా, సీరియస్ అవ్వకు. అయిపోయింది కదా, ఇంకేం చేయలేం కదా. సరేరా, అయితే ఎగ్జామ్ టైం అయింది, మరి మేము వెళ్తాం మరి. బాయ్ బ్రో. సరేలే పదా, ఎగ్జామ్కి వెళ్ళి ఏదో ఏడుద్దాం.
నువ్వేమో చిన్న పిల్లోని వేరా ప్రధానికి ఏడవడానికి. రే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్కి నువ్వు మాట్లాడిన మాటలకి ఏం సంబంధం లేదు. ఫీల్ అవ్వకు బ్రో, అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చూద్దాంపా. ఐ అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్, దీనికి ఏం తప్పు లేదు. కానీ నువ్వు ప్రధానికి ఫీల్ అవ్వకు మావా. ఎందుకు బ్రో? నువ్వు ఫీల్ అయితే నేను ఫెయిల్ అవుతా. రే ఆ నోట్ నుంచి ఒక్క మాట కూడా సరిగ్గా రాదే. అదిగో మళ్ళీ మొదలు పెట్టావు. రే భగవాన్, సరేలే కదా, ఎగ్జామ్ వాళ్ళకి వచ్చాం కదా. Are you ready for your practical exams? Students, come and collect your answer sheets. Maintain silence and write your exams. Students, last 5 minutes. Time up. Roll number wise Viva Krandi. Roll number 1 Surya. Come to Viva. సార్ కమింగ్ సార్. ఎస్ సార్. Are you ready for Viva? ఎస్ సార్. The question is, ల్యాప్టాప్లో ఉన్న స్క్రీన్ నువ్వు ఎలా క్లియర్ చేస్తావు? వాట్ ఏ ఫన్నీ క్వశ్చన్ సార్. ఒక క్లాత్ తీసుకొని ల్యాప్టాప్ను క్లీన్ చేస్తాం అంతే. సూర్య, సార్ వాట్ హ్యాపెన్ సార్? నేను క్లియర్ చేయడానికి అడిగా, క్లాత్ గురించి ఎవరు అడిగారు? ఏమో సార్, నాకు కూడా తెలియదు. ఈ ముఖ్యతో ముందే ఎడవల్ల వెళ్ళు. ఓకే సార్. అమ్మయ్యా వైవా అయిపోయింది పద. రోల్ నెంబర్ 12, కమ్ విత్ ఆన్సర్ షీట్. ఎస్ సార్. గివ్ మీ యువర్ పేపర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై సెల్ఫ్ ఐఎమ్ యష్ సార్. అతి వినయం దూర్త లక్షణం. సార్ మీకు ఒకటి చెప్పాలి సార్, మీరు ఏమనుకోకపోతే. సరే చెప్పు. ఏంటి సార్, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు సార్? ఏంట్రా నన్నే క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు? ఏంటి సార్ కొంచెం మంచిగా మాట్లాడండి సార్. ఇలానన్నా సార్ స్టూడెంట్స్తో మాట్లాడేది. నీకు అసలు ప్రోగ్రామ్ చేయటమే రాదు, నువ్వు చెప్తున్నావు నాకు. ఏంటి నువ్వే చెప్తున్నావు నాకు? సార్ ప్లీజ్ టాక్ ఇన్ ఏ రెస్పెక్ట్ఫుల్ వే సార్. సబ్జెక్ట్ లేని వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇస్తారా? చెయ్యి పోయి పేరు తెచ్చుకోపో. హో, అలా అయితే క్యారెక్టర్లెస్ పర్సన్స్తో నేను కూడా మాట్లాడాను సార్. ఎందుకంటే చదువు లేకపోయినా బతకచ్చు, కానీ క్యారెక్టర్ లేకపోతే బతకలేదు సార్. ఇప్పుడేంటి నాకు చదువు క్యారెక్టర్ లేదంటున్నావా? ఆబ్వియస్లీ. సరే అయితే రేపటి నుంచి నువ్వు ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతావో నేను చూస్తా. హే నెక్స్ట్ రోల్ నెంబర్ కమ్ హియర్. Coming, sir. యూ కెన్ లీవ్ నౌ. Sir, Viva, sir. హే వైవా లేదేం లేదు పిల్ల. అరే ఎందుకు అంత సీరియస్ అయ్యావు? లేకపోతే ఏంట్రా, ప్రోగ్రామ్ రాయలేనంత మాత్రాన ఇంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారా? మనం కొన్నిసార్లు మన లైఫ్లో అడ్జస్ట్ అవ్వాలిరా. గుర్తుపెట్టుకో, మన లైఫ్ అనేది ఎగ్జామ్లో రాసిన పరీక్ష లాంటిది. అది మన ఫ్యూచర్ డిసైడ్ చేయలేదు కూడా. అది కూడా కరెక్ట్ పాయింటేరా, కానీ వదిలేరా, అయిపోయింది కదా, కాస్త చిల్లవు. అదేలారా, ఏదేమైనా మన మంచిగా అనుకోరా, కొంచెం చిల్లవు. ఏదేమైనా ఈ మధ్యన పంచులు తగ్గించి ఫ్రెండ్ బాగానే సపోర్ట్ చేస్తుంది. సరేలేరా, మన ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పు. సరే వెళ్దాం పద. సరే మరి బయటికి వెళ్ళేసి వద్దామా అలా? లేదులేరా, నాకు పడింది, నేను కొంచెం అలా బయటికి వెళ్ళాలి. అవునా, సరేలే. సరేరా మరి నేను వెళ్ళొస్తా. బాయ్. Bro, ఎవరు బ్రో నువ్వు? bro, మీరు యష్ కదా? మీకు ఒక నిజం చెప్పాలి. Bro, నేను గుర్తున్నానా? ఆ రోజు బస్ టైంలో నీ వెనకాల కూర్చున్నాను. Bro, ఆ నిజం ఏంటంటే ఆ రోజు మీ ఫ్రెండ్ మీ వెనకాల ఉన్నాడు కదా,